కుంభమేళా సాధారణ కుంభమేళా ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అర్ధ కుంభమేళా అనేది ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి హరిద్వార్ లేదా ప్రయాగలో జరుగుతుంది. పూర్ణ కుంభమేళా అనేది ప్రతి 12 సంవత్సరాలకి ఒకసారి ప్రయాగ్రాజ్‌లో, హరిద్వార్‌లో, ఉజ్జయిని, నాసిక్‌లలో జరుగుతుంది. 12 పూర్ణ కుంభమేళాలు పూర్తయిన తరువాత అంటే 144 సంవత్సరాలకు ఒకసారి అలహాబాద్ ప్రయాగ్రాజ్‌లో మహా కుంభమేళా నిర్వహించబడుతుంది. కుంభు అనేది కుండకు సంస్కృతంలో సమానమైన అర్థం గల పదం. దీనికి కలశం అనే అర్థం కూడా ఉంది. భారత భౌగోళ శాస్త్ర ప్రకారం కుంభు అనేది ఒక రాశిని కూడా సూచిస్తుంది. ఈ రాశిలోనే ఈ పండుగను నిర్వహిస్తారు. మేళా అంటే కూటమి, కలయిక లేక జాతరగా భావించవచ్చు. అనేక మంది హిందూ యాత్రికులు గంగా నది వద్దకు చేరుకొని చేసే వేడుకయే ఈ కుంభమేళా. ఇంతమంది ప్రపంచవ్యాప్తంగా వస్తున్న సాధువులు, నాగసాధువులు, విదేశీయులు ఇంతమంది ఒకేసారి గంగా నదిలో స్నానం చేసినా ఎలాంటి కమ్యూనికబుల్ డిసీజెస్ కూడా రావు. రెండవది, గంగా నది అంత పవిత్రమైనది. 3 నదుల సంగమం ఒకేసారి జరుగుతుంది. రెండవది, అనేక చారిత్రక విశేషాలు కూడా ఉన్నాయి. 629, 645 మధ్య హర్షవర్ధనుడి కాలంలో భారతదేశాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు హ్యాన్ సాంగ్ లేక గుజైన్ యొక్క రచనలో మొదటగా కుంభమేళా యొక్క సంబంధించిన ప్రస్తావన కనిపిస్తుంది. ఇంత అద్భుతమైన కుంభమేళాలో స్నానం చేయటం అన్నది మన హిందువుల యొక్క పవిత్రమైన కార్యము. ఈ కుంభమేళాలో ప్రపంచవ్యాప్తంగా కొన్ని మిలియన్ ట్రిలియన్ ప్రజలు భాగస్వామ్యం కావటం. రెండవది, ఇది ఇండియన్ ఎకానమీని కూడా ఇంక్రీజ్ చేస్తుంది అని చెప్పడంలో నమ్మశక్యమైన విషయం. ఆధ్యాత్మికమైన, చారిత్రాత్మకమైన ఇంత అద్భుతమైన విశేషం గల ఈ కుంభమేళాలో పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి నా యొక్క వందనములు, అభివందనములు. జై సనాతన ధర్మ, జై హిందూ ధర్మ.